హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. సో ఈరోజు మనం డే 7 స్పెషల్ ప్రసాదమైన వెజిటబుల్ కిచిడీని మిల్లెట్స్‌తో హెల్తీ వేలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీనికి ముందుగా నేను అరికలను ఒక గ్లాస్ తీసుకున్నాను. సో దాన్ని పెసరపప్పు ఒక గ్లాస్‌ని మంచిగా ఒక 6-7 టైమ్స్ వాష్ చేసి 2 అవర్స్ పాటు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ గానీ, ఘీ గానీ వేసి దానిలో కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇంకా క్యారెట్, కొంచెం పసుపు, ఇంకా బీన్స్‌ని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ అవి ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఆలు, టొమాటో ఇంకా కొంచెం గ్రీన్ పీస్‌ని గూడా వేసి బాగా మగ్గనివ్వాలి. సో, ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గే టైంలో ఒక టీ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్‌ని గూడా వేసి, ఆ తర్వాత మనం ముందుగా సోక్ చేసి పక్కన పెట్టుకున్న అరికెలు, పెసరపప్పును వేసి 1:2 రేషియోలో ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను గాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి, అందులో కొంచెం ధనియాల పొడి ఇంకా కొరియాండర్‌ని వేసి బాగా కలపాలి. ఇంకా కొంచెం స్పైస్ తినాలి, స్పైస్ తినేవాళ్ళైతే కొంచెం మిరియాల పొడిని కూడా వేసి, ఇంక తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి హై ఫ్లేమ్‌లో 1 విజిల్, ఇంకా స్లో ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి, బాగా కలిపిన తరువాత దీన్ని అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు. ఆ తరువాత మనం తినేటప్పుడు దీన్ని వంకాయ ఫ్రైతో సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.